మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు బీసీ సమాజ్ కార్యాలయంలో అఖిల భారత రజక రిజర్వేషన్ సమితి కన్వీనర్, జాతీయ కన్వీనర్ అన్న నడిమిటి శ్రీనివాస్ గారు రావడం జరిగింది. త్వరలో జరగబోవు పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి అన్ని బీసీ కుల సంఘాలది మనం ఎలా ముందుకెళ్దాం, మన భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, నియోజకవర్గాల వారిగా మనం ఏ విధంగా కుల సంఘాలను మోటివేట్ చేయడం, ప్రజా సంఘాలతో ఏ విధంగా కలుద్దాం, ఈ తదితర విషయాలపై చర్చించడానికి ఈరోజు మనం బీసీ సమాజ్ కార్యాలయంలో చిన్న రౌండ్ టేబుల్ సమావేశం నాకు ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించి అన్నగారు కొన్ని విషయాలు మాట్లాడతారు. అందరూ నమస్కారం. నా పేరు నడిమిటి శ్రీనివాసు, ఎన్డీఆర్ఎస్ జాతీయ కన్వీనర్. ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మామనార్ పార్లమెంటరీ స్థానాన్ని బీసీలకు కేటాయిస్తే బలంగా డిమాండ్ చేస్తాం. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది పరిస్థితి మాకంటే, ఈ దేశంలో రాజ్యాంగ చట్టాలు ఏర్పడిన తర్వాత, పార్లమెంటు వ్యవస్థ ఏర్పడిన తర్వాత 13 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు అగ్ర కులాలకు ఇవ్వడం జరిగింది పార్లమెంట్ స్థానాన్ని. కేవలం 3 సార్లు మటుకే బీసీలకు ఇవ్వడం జరిగింది. మేము అడుగుతుంది ఏంటంటే, రాష్ట్రంలో దేశంలో 55 నుంచి 60% మా వాటా మేమంటున్నాం, బీసీ జనాభా అధికమంటున్నాం, ఎస్సీఎస్సీల కింద 80% అని చెప్తున్నాం. మాకెందుకు సీట్లు రావు? బీసీలకు మీరు ఒక్కటే మాకు సంకేతం నేర్పుతున్నారు. ఏమని నేర్పింది అదంటే, బీసీలు మీకు ఇస్తే గెలవరు. 55% ఉన్న బీసీలు 17% కలిసి ఎస్సీఎస్సీ కలిసి 80% మేము ఎందుకు గెలవట్లేదు? 102% ఉన్న రెడ్డిలు అగ్రకులాలు ఎందుకు గెలుస్తూ ఉన్నాయి? ఒక్కసారి బీసీ సమాజం ఆలోచన చేయాలి. మన పైన దాడి ఎట్లా చేస్తున్నారు వాళ్ళు? మొదటి నుంచి మనకి ఏం నేర్పుతున్నారు? మనకు మీరు పనికిరారు, మీరు కేవలం ఓటు బ్యాంకు ఇస్తే కానీ మాకేంటని చెప్తున్నటువంటి మాట ఎంతవరకు కరెక్ట్ అనేది బీసీ సమాజాన్ని ఇలా మీ ద్వారా అడుగుతుంది. కారణం ఒకటేంటంటే, బీసీల ఎక్కడ మనం ఎదురలేస్తాం. హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నాం. ఏ హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నాం? ఏ కుల సంఘానికి ఆ కుల సంఘాన్ని హక్కుల కోసం ఉద్యమం చేస్తున్నాం. ఇది కాదు. మనకు బాధ్యత నాయకులు లేకపోతే, పార్లమెంటు వ్యవస్థలో మన గురించి మాట్లాడే వ్యక్తి మనకు లేకపోతే, మనం మాట్లాడిన మాటలు చేస్తున్న చేతులు ఎక్కడి వరకు వెళ్తారని చెప్పి ఒకసారి ఆలోచించాలి. అందుకే ఒకటి కోరుతున్నాం, ఉమ్మడి మామనార్లో చాలా సంవత్సరాలుగా బీసీలు అనేక పోరాటాలు చేశాం. ఇటు తెలంగాణ ఉద్యమం మొదలుకొని అనేక సంఘాలుగా ఏర్పడి తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించడానికి కేసీఆర్ గారు మనం చేసింది ఏంటి? 26%, 22% కుదించడం జరిగింది. స్థానిక సంస్థలు ఆయన మనకు వాటా సరిగ్గా ఇవ్వట్లేదు. ఉద్యోగ రంగంలో సరిగ్గా వాటా లేదు. వ్యాపార సంఘంలో వ్యాపారాల దొరికి వస్తే బీసీలు గారికి 1 లక్ష రూపాయలు లోన్ తీసుకోవడానికి బ్యాంకుకి వెళ్తే నానా యాతన పెడతా ఉన్నారు. మరి బీసీలు ఎట్లా చైతన్యం కావాలి? ఎట్లా ఆర్థిక పరిపుష్టి కావాలి? మా కోసం మాట్లాడితే 1000 కోట్లు, 100 కోట్లు, 1000 కోట్లను ప్రకటిస్తారు. పేపర్లో డబ్బులు ఉంటాయి, కాగితాల్లో డబ్బులు ఉంటాయి, కానీ బ్యాంకుల్లో డబ్బులు ఉండవు. బీసీ నాయకులు కనుక వెళ్ళి అడిగితే ఏ కులమైనా సరే అండి, వాళ్ళకు లోన్లు అందుబాటులో రావు. ఎందుకంటే మీరు మళ్ళీ తిరిగి కట్టాలని చెప్తారు. ఈ 100 కోట్లు, 1000 కోట్లు వీళ్ళకి ఎట్లా ఇస్తున్నారు? మాకు కనీసం 1 లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదని సమాజాన్ని మనం అడుగుతున్నాం. అదే కాదు, ఇంకొకరు కూడా ఏం అడుగుతున్నాం అంటే, మామనార్ పార్లమెంట్ ఉన్నటువంటి 7 సెగ్మెంట్లలో కూడా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం. 40-45 మండలాలు, 50 మండలాలు దాకా ప్రతి మండల కేంద్రంలో కూడా మనం బీసీ సమాజ సమస్త కుల నిధుల కార్యక్రమం తీసుకున్నాం. దీంట్లో యాదవులు, ముద్రాజులు, ముండరుకాపులు, రజక, సాయిపమ్మన, ఒడ్డెర, పద్మశాలి, ఎన్ని కులాలు అయితే ఉన్నా అన్ని కులాల నిధులు నిలిపే కార్యక్రమం తీసుకున్నాం. అందుకే మేము మీ ద్వారా కోరుతుంది ఏంటంటే, బీసీల నిధులు లేవండి. మన హక్కుల కోసం ఉద్యమం చేస్తా ఉన్నాం. మన హక్కులు సాధించుకోవడానికి మనకంటూ ఒక శాసనకర్త మనకు ఉండాలి. పార్లమెంటు చట్టసభలో మనవాడు కూడా ఉండాలి. అది కూడా ఎవరు ఉండాలి? బీసీ సమాజం పట్ల అవగాహన ఉండి, బీసీ కులాల పట్ల అవగాహన ఉండి, బీసీల చేస్తున్న అన్యాయాన్ని ప్రతిఘటించే వ్యక్తి మనకు కావాలని మనం కోరుతా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలను కోరుతున్నాం. మామనార్ పార్లమెంటులో ఉన్నటువంటి బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, ఇతరత్ర పార్టీలను మేము ఒకటే కోరుతుంది ఏంటంటే, బీసీలకు అవకాశం కల్పించండి. 85%, 60% అని మేము చెప్తున్నాం కదా. ఈ శాతం ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఎందుకు టికెట్లకు కేటాయించట్లేదు? ఆర్థిక అంశం అంటున్నాం కదా, ఆర్థిక అంశాలు మాకు అక్కర్లేదు. మేము ఓటు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటేస్తాం. అసలు డబ్బులు ఎవరు నేర్పింది మాకేమని? డబ్బులు ఎవరిని అడిగారా? బీసీ సమాజాన్ని ఒక పని చేశారు మీరు. ఏంటంటే, సంఘాలుగా మమ్మల్ని విడగొట్టి తాగుబోతులను తయారు చేశారు మీరు. ఎన్నికలు రాగానే ముందు మీకు మందు కావాలన్నా డబ్బులు కావాలంటారు. అది కాదు మాకు కావాల్సింది. మా హక్కులు కావాలి. బీసీలు చేస్తుంటే అన్యాయం. ఇప్పుడు కూడా మేము అడుగుతున్నట్టు పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ అసలు మాకు చట్టసభలో వాడలేదు. రాజకీయ రిజర్వేషన్ అడుగుతున్నాం మేము. ఆయన అంబేద్కర్ మహాశయుడు మరి మా గురించి ఎందుకు మర్చిపోయినా మాకు తెలియదు. కానీ బీసీలకు పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ చట్టసభలో మాకు మాట ఇచ్చింటే, ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 సీట్లు ఉన్నటువంటి దాంట్లో మాకు 6 నుంచి 7 సీట్లు మాకు వచ్చేటివి కదా. ఇట్లా రాష్ట్ర మొత్తం తీసుకుని అనేక మంది బీసీలు ఉండేవారు. ఇలా బీసీలు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవాడు. కానీ ఏం జరుగుతూ ఉంది? బీసీల గురించి మాట్లాడరు, బీసీ మంత్రులు మాట్లాడరు, బీసీలో ఎదుగుతున్నటువంటి నాయకులు కూడా మాట్లాడలేక భయపడుతున్నారు. బీసీల పేరు చెప్పుకొని రాజకీయంగా ఎదిగింది మీరు. కానీ ఎదిగిన తర్వాత బీసీలు మీకు ఎక్కర్లేదు. ఎందుకంటే ఎదిగిన తర్వాత అనేక సమూహాలు మీకు కలుస్తున్నాయి. కాబట్టి ఇది తప్పని చెప్పడానికే ఇలా బీసీ సమాజ్ శ్రీనివాస్ గారు
వివిధ సంఘ నాయకులతో కలిసి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం మేము ఒకటంటే సమస్త బీసీ జనాన్ని ఒకటే కొడుతున్నాం. 126, 150 కులాలు పొద్దంటే కలుపుతూ ఉన్నటువంటి కులాలను కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. బీసీలారా నిద్రలేవండి, మన హక్కుల కోసం యుద్ధం చేద్దాం. రాజకీయంగా మనం వాటా తీసుకోకపోతే, రాజకీయంగా మన హక్కులు మనం అడగకపోతే ఏ హక్కులు అడుగుతాం మనం? అందుకే స్పష్టంగా సమాజాన్ని నిద్రలేపే కార్యక్రమం తీసుకున్నాం. 7 అసెంబ్లీ సెగ్మెంట్లు తిరుగుతాం, అన్ని కులాలను కూడా సమీకరిస్తాం. సమీకరించు బోధించిన శాస్త్రాన్ని ఖచ్చితంగా మేము పార్టిసిపేట్ చేస్తాం. వివిధ కులాలను కూడా కలుపుకుంటాం. నాయ బ్రాహ్మణులు, రజకులు, పద్మశాలులు, వడ్డర్లు, ఏ కులం వచ్చినా, పోయే సంఘం, ఏ సంఘాలు వచ్చినా కూడా కలుపుకొని ఉంటారు. మేమే వెళ్ళి కలుస్తాం. ఇక్కడైనా నిద్రలేద్దాం. పాలమూరుకు బీసీలు అన్ని పార్టీలు కూడా మళ్ళీ ఒకటి అడుగుతున్నాం, అన్ని పార్టీలు కూడా బీసీలకు కేటాయించండి. మా హక్కులు మీరు కళ రాస్తా ఉన్నారు, మేము ఎక్కడైనా వెళ్ళి మాట్లాడడానికి అవకాశం లేదు. మాకు ఎన్ని సంవత్సరాలుగా బీసీ మంత్రులు కూడా వాళ్ళు తొక్కే పని చేస్తారు మాకు. కాబట్టి మాకు మా స్థితిగతులు, జీవన విధానం, బీసీలకు తెలిసినటువంటి వ్యక్తులు మీరు పార్లమెంట్కి పంపితే మా గురించి, మా కుటుంబాల గురించి, మా యాత్ర గురించి మాట్లాడతారు. కానీ ఎవరో రాజకీయ నాయకుడు డంపు చేస్తే వచ్చినటువంటి వ్యక్తి ఆయన మాకు బీసీ కాదు. సమాజం నుంచి వచ్చినటువంటి వ్యక్తికి, సమాజం పరిచయం ఉన్న వ్యక్తులకి అన్ని పార్టీలు కూడా అటువంటి వ్యక్తులు టికెట్ ఇవ్వని కొడతా ఉన్నాం తప్ప ఎవరు ఢిల్లీకి వెళ్ళొస్తారు, హైదరాబాద్కి వెళ్ళొస్తారు, శంషాబాద్కి వెళ్ళొచ్చి ఉంటున్నారు మళ్ళీ అయిపోతుంది. అటువంటి వాళ్ళకు వద్దు. స్థానికులకు, స్థానిక సమస్య తెలిసిన వారికి, పాలమూరు బిడ్డలకే మీరు సీట్లు ఇవ్వండి. అందుకే మేము డిమాండ్ చేస్తాను. ఆ డిమాండ్ మీద కట్టుబడిన సంఘాలుగా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తామని చెప్పి మా సమస్త బీసీ సమాజాన్ని మీ ద్వారా దండం పెట్టి, నమస్కారం పెట్టి చెప్తున్నాం. బీసీల దగ్గర నిద్రలేవండి, మన హక్కుల కోసం యుద్ధం చేస్తాం. సమస్త బీసీ హక్కుల కోసం. ఇందులో వర్గాలు, కుల వర్గీకరణ ఎన్నికలు మనం మాట్లాడుకోవచ్చు, కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఒకసారి నిద్రలేస్తామండి. మన వారికి, మనం అనుకున్న వారికి, మన సామాజిక రుగ్మత తెలిసిన వాడిని మనం ముందుకు నడిపించే కార్యక్రమం చేసుకుందామని మనవి చేస్తాం. జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ. బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీల ఐక్యత వర్ధిల్లాలి. ఆఫ్టర్ పార్లమెంట్ సీట్లను బీసీలకు కేటాయించాలి, ఆఫ్టర్ పార్లమెంట్ సీట్లను బీసీలకు కేటాయించాలి.